హాయ్ వ్యూయర్స్, విఎస్ఆర్ మీడియా ఛానల్కు స్వాగతం. గత 2-3 రోజుల నుండి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఏ రేంజ్లో విరుచుకుపడుతున్నారో మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేస్తే ప్రకాష్ రాజ్కి ప్రాణం పోయినంత పని అయింది. అతని కోసం రోజుకి 2-3 వీడియోలు అప్లోడ్ చేస్తూ జనం చూస్తున్నారు అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తీవ్రవాదులను ప్రోత్సహిస్తూ హిందూ దేవులపై దుర్భషలాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే రావణ్ కోసం ప్రకాష్ రాజ్ ఇంతలా పోరాడడం సిగ్గుచేటు అంటూ మండిపడుతున్నారు. ఇక నేడు ప్రకాష్ రాజ్ అప్లోడ్ చేసిన వీడియో అయితే జనాల్లో అనేక అనుమానాలు బీజం పోసింది. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, ఇప్పుడు పోలీసులు రావణ్ మొబైల్ని తీసుకొని అతని వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తాన్ని సేకరిస్తారు. అతనికి మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తారు. ఇదే కదా జరిగేది అంటూ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది విన్న తర్వాత ఇన్ని రోజులు ప్రకాష్ రాజ్ బాధపడింది రావణ్ని అరెస్ట్ చేసినందుకు కాదు, అతనితో ఈయన నడిపిన గూడుపుటాని మొత్తం బయట పడుతుందనే భయంతోనే ప్రకాష్ రాజ్ ఇంతలా ఆరాటపడుతున్నారు, వణికిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. రావణ్ ప్రకాష్ రాజులు నడిపిస్తున్న నెట్వర్క్ మొత్తం ఈ రిమాండ్ రిపోర్ట్లో బయటపడుతుందని, ఇక వీళ్ళ ఆట ముగిసిపోయిందంటూ సోషల్ మీడియాలో విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రకాష్ రాజ్కి తమిళనాడు డిఎంకే పార్టీతో ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాళ్ళకు మద్దతుగా ఆ పార్టీ నాయకులతో, ఎమ్మెల్యేలతో, మంత్రులతో కలిసి ఎన్నో ప్రెస్ మీట్లు కూడా ఇచ్చారు. ఒక ప్రెస్ మీట్లో అయితే డిఎంకే పత్తి ఎమ్మెల్యేతో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, బాగా మాట్లాడానా, ఇంకా ఏమైనా మాట్లాడాలా అని అడగడం, అందుకు సదరు డిఎంకే నేత సూచనలు ఇవ్వడం వంటివి మన కళ్ళారా చూశాము. అలాంటి డిఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేని తమిళనాడు సీఎం విజయ్ అరెస్ట్ చేయిస్తే ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. తన సన్నిహిత పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే ఇప్పటి వరకు స్పందించని ప్రకాష్ రాజ్ ఒక సాధారణ యూట్యూబర్ని అరెస్ట్ చేస్తే ఎందుకు ఇంతలా ఉలిక్కి పడుతున్నారు? ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ అనుమానిస్తున్నారు. ఇదండి ఈరోజు టాపిక్. మరిన్ని వీడియోస్ కోసం విఎస్ఆర్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.